ధర్మం మనిషిని దారి తప్పకుండా చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితాః. క్రోధి నామ సంవత్సరం, ఆషాఢమాసము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు. జూలై 21వ తేదీ ఆదివారము 2024వ సంవత్సరము. ఆషాఢమాస పౌర్ణమి, గురు పౌర్ణమి. ఉత్తరాషాఢ నక్షత్రము. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శితం యేన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తియే నమః. భావితరాలకు జ్ఞానాన్నందిస్తున్న గురువులందరికీ ప్రణామములు. పరాజయం ఎరుగని ఆయుధం ప్రేమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం సర్వవై పూర్ణం స్వాహా. ఓం శక్తి కాదు, శక్తి. మనం చదువుతాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఆ గురువే బ్రహ్మ ఈశ్వరుడు మహావిష్ణుమూర్తి, అందరూ ఆయనే. గురువు శ్రీకృష్ణుడికి అవతరించారంట. గురువు గారి దగ్గరికి నిత్యం పంపిస్తాడు. కత్తిసాము యుద్ధము అన్నీ నువ్వు కాబట్టి ఎవరు తేలేదు. నాకు అది గురువు దృష్టి ఆ శంఖం పేరు ఆ శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు శంఖం పేరు తీసుకుంటే పాంచజన్యం. పంచజన్యుడు అనే రాజు. దాని తర్వాత శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుడు సంవాదం తెలుసు. అర్జునుడు అనే యుద్ధం పరమాత్మని, శ్రీకృష్ణుడు జగద్గురు ఆ వ్యాసుడు అంటాము. కానీ ఆ వ్యాసుడు కూడా గురువు అన్నాడు. మనం అవతరించి అందరికీ జ్ఞానబోధం చేసి అది అనమాట. అట్లాగే మన గురువు గారు కూడా శ్రీరామచంద్ర గారు కూడా ఆ భౌతులు చెందిన వాడే. ఆయన కూడా మహనీయుడు. ఆయన శ్రీరామ గురువు గారి తల్లి తండ్రి చెప్పేవాడు. నీకు గాయత్రి నేను మీ అందరినీ చెప్పగలుగుతున్నా. కాబట్టి మీరు వరేణ్యం అంటే వరించడం. వరించడం ఎవరిని వరిస్తాం మనం? ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మా కాలేజీలో చేరండి అని కాలేజీ చైతన్యవాడు నారాయణవాడు వరిస్తాడు. అలాగే మనల్ని భగవంతుడు వరించాలి. భగవంతుడు మనల్ని ఇష్టపడాలి. ఎప్పుడు ఇష్టం. గురువుగారు గాయత్రి మహావిజ్ఞానాన్ని 3 పుస్తకాలు రాశారు. అందులో రాశారు కృష్ణుడు పూర్ణకుండంతో స్వాగతం పలికితే కంచి కామకోటి పరమాచార్య గురువు గారికి నమస్కారం చేశారు. పాదాలకి నమస్కారం చేస్తే గురువు గారు మళ్ళీ ప్రతి నమస్కారం పరమాచార్యకి చేశారు. ఎక్కడ అశ్వమేధ యజ్ఞం జరిగినా ముందు వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తారు. ఆయన ధ్యానావస్థితేన మనసా పశ్యంత్యం యోగినో యశానందవిదూసురాసురగణా దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః.
जयति जननी अपनी కార్యక్రమం ముగుస్తుంది. అందరూ యజ్ఞకుండి దగ్గర కూర్చోండి. ఈ కేంద్రంలో నిత్యము గాయత్రి హోమం జరుగుతుంది. ప్రతి నిత్యము ఉదయం 8 గంటలకి అవకాశాలు వచ్చి గాయత్రిలో పాల్గొనవచ్చు. ఎటువంటి ఫీజు లేదు, ఏ రుసుము లేదు. అందరూ వచ్చి పాల్గొనండి. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఈ కేంద్రం వారు ఆ విధంగా నెక్స్ట్ ఎట్లు జరుపుతున్నారు. ఈ అందరి సహాయ సహకారంతో ఈ గాయత్రి పరివారం నడుస్తుంది. మీకు ఆటో వచ్చేది ఖర్చు ఏమంటే నిత్య హోమానికి గాయత్రి పరివారం వాళ్ళందరూ తమ తమ స్థానాన్ని ఆశ్రయించండి. दशावक्राणं అందరూ యజ్ఞ हृदय क्षमा प्रार्थना न जानामि क्षमस्व महिमानं संस्कृत पूर्वं पुष्पांजलि समर्पयामि हो हमारे यज्ञ पर उपकार को धर्म मर्यादा चलाकर लाभ दे संसार को नीति श्रद्धा भक्ति से यदि हम करते रहें लोग पीड़ित विश्व के संताप संहरते कामना जाय मन से पाप अत्याचार की भावनाएं शुद्ध होए लाभकारी हो हर जीवन के लिए वायु जल सर्वस्व प्रेम पद विस्तार हो नाम का सारंग प्रत्येक में दरबार हो हाथ लो
नाथ करुणा रूप करुणा आपके सब कर रहे यज्ञ रूप प्रभु हमारे भाव उज्ज्वल कीजिए छोड़ देवे जगत को मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए शांति अभिषिंचनं ఏ మీరు లేరా చెప్పేవాళ్ళు చేయొచ్చుగా జూనియర్స్ ప్రాక్టీస్ చేయాలి ओम दो शांति अंतरिक्ष गुम शांति पृथ्वी शांति रापः शांति रोषधयः शांति वनस्पतयः शांतिर्विश्वे जीवाः शांति ब्रह्म शांति सर्वगों शांति शांतिरेव शांति सहमा शांतिरेव ओम शांति 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 सर्वारिष्ट शांति भवतु दूर्यर्घदानं జన్మ ఎక్కడ మనం పొందాము అన్నం ఎక్కడ మనం తిన్నాము వస్త్రం ఎక్కడ మనం కట్టాము జ్ఞానం జ్ఞానం ఎక్కడ తెలుసుకునే ధ్యానిస్తాం నెరవేరు కాక నెరవేరు కాక నెరవేరు కాక మన ఎన్నో మన పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర జీవితానికి మూలస్తంభాలు 4. సాధన, స్వాధ్యాయం,